కొన్నిసార్లు మనకు అనిపిస్తుంటుంది కదండి, మనం వెళుతూ ఉన్న ఆ పరిస్థితులను బట్టి, మనం అనుభవిస్తూ ఉన్న ఆ పోరాటాన్ని బట్టి ఎవరు కూడా మనకి సహాయ సహకారాలు అందించలేనప్పుడు మనకేం కలుగుతుందంటే, అయ్యో నాకు ఎవరైనా ఉంటే బాగుండు, నా పక్షాన ఎవరైనా మాట్లాడేవారు ఉంటే బాగుండు, నాకు ఎవరైనా సహాయం చేసేవారు ఉంటే బాగుండు, నా కన్నీళ్లను తుడిచేవారు ఎవరైనా ఉంటే బాగుండు, నన్ను చెయ్యి పెట్టి నడిపించుకొని వెళ్ళేవారు ఉంటే బాగుండు అని చాలాసార్లు మనం అనుకుంటామండి కదా. ఇక్కడ ఉన్న మనందరికీ కూడా ఏదో ఒక సందర్భంలో అటువంటి అనుభవం కూడా నడిచిన వారమే కదా. చాలాసార్లు మనం ఎదురవుతున్న సమస్యలను బట్టి మన కుటుంబస్తులే ఏం చేస్తారంటే, మన దగ్గరకు వస్తే మనకి సహాయం చేయాలనో, మనకి ఏమైనా అవసరతలో వారి హస్తాన్ని వేయాలని వారు ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా ఒకరు ఏమైపోతుంటారంటే దూరం అయిపోతూ ఉంటారు. కానీ అటువంటి పరిస్థితుల్లో మనకి ఏమనిపిస్తుందంటే, అయ్యో నేను ఒంటరిని అయిపోయాను, నాకు సహాయం చేసేవారు ఎవరు లేరు. మరలా ఒక జ్ఞాపకం చేస్తాను, ఆ పరిస్థితులను మనలోనికి తీసుకొని వచ్చేది ఎవడంటే అపవాది. ఎందుకు తీసుకొని వస్తాడంటే, మనల్ని నిరాశలోనికి నడిపించడానికి, మనల్ని నిస్పృహలోనికి నడిపించడానికి, మనల్ని కృంగుదలలోనికి నడిపించడానికి ఏం చేస్తాడంటే అపవాది. గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక సమస్య మిమ్మల్ని కృంగదీస్తుంది అంటే అపవాది మీ మీద బలంగా పనిచేస్తూ ఉన్నాడనేటువంటిది అర్థం. ఏదైనా ఒక సమస్యలో మీరు బయటికి రాలేకపోకుండా ఆ సమస్యల్లోనే మీరు ఉండిపోతూ, ఆ సమస్యల్లోనే నేను అనుకుంటాను కదా, ఇంకా ఈ సమస్యల్లోనే నేను మునిగిపోతానేమో, ఈ సమస్యల సుడిగుండాల్లో నుంచి నేను బయటికి రాలేనేమో అని అనుకున్న సందర్భాలు కూడా ఇక్కడున్న మనందరి జీవితాల్లో ఏదో ఒక సమయంలో మనము అనుభవించే ఉండొచ్చు. కానీ ఇది దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, అటువంటి సందర్భంలో, అటువంటి పరిస్థితుల్లో, అటువంటి సుడిగుండాల లాంటి ప్రతికూల పరిస్థితుల్లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ లోకానుసారంగా ఎవరు మనతో ఉన్నా లేకపోయినా, మనల్ని విడవకుండా, మనల్ని ఎడబాయకుండా మనతోనే ఉండే వ్యక్తి ఒక ఆయన ఉన్నారంటండి. చెప్పేది అర్థమవుతుందా? మన కుటుంబస్తులు, కన్న తండ్రి కావచ్చు, కన్న తల్లి కావచ్చు, కట్టుకున్న భర్త కావచ్చు, తోడబుట్టిన సహోదరుడు కావచ్చు, సహోదరి కావచ్చు, రక్త సంబంధికులు కావచ్చు, వీరు ఎవరు మనకి సహాయం చేసినా, ఎవరు మనకి సహాయం చేయకపోయినా, ఎవరు మన పక్షాన ఉన్నా, ఎవరు మన పక్షాన లేకపోయినా, నేను నీకున్నాను అని చెప్పే ఒక వ్యక్తి బైబిల్ గ్రంథంలో మనకు ఒక ఆయన ఉన్నాడండి. ఈ యుద్ధ రంగంలో చూడండి, ఈ పోరాటంలో చాలాసార్లు మనం ఒంటరిగానే పోరాటం చేస్తూ ఉంటాం. ఒంటరిగానే అపవాది మీద మనం ఏం చేయవలసి వస్తుందంటే, ఎదురాడి నిలబడిసిన పరిస్థితులు వస్తాయి. అటువంటి పరిస్థితుల్లో మనం జ్ఞాపకం చేసుకోవలసిన విషయం ఏంటంటే, యేసయ్య చెప్తున్నాడు, నువ్వు ఒంటరివి కాదు, నువ్వు అనాథవి కాదు. ఏమంటున్నాడు? నేను మిమ్మల్ని అనాథలుగా విడువను. ఏమన్నాడండి? నేను మిమ్మల్ని అనాథలుగా విడువను. ఎవరు మీతో ఉన్నా, ఎవరు మీతో లేకపోయినా, కట్టుకునే భర్త నేను వదిలిపోయాడా? భయపడొద్దు. నీ కడుపును పుట్టిన పిల్లలే నేను విడిచిపెట్టేశారా? భయపడొద్దు. జీవితాంతం తోడుంటానని ప్రమాణం చేసిన భర్త సగంలో నేను విడిచి వెళ్ళిపోయాడా? భయపడొద్దు. నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన నేను నీతో